నయన తేజమేన కారమై మనోనిశ్చయం మకారమై శ్వాసచలనమే శికారమై వాంఛితార్థమేవ కారమై యోచన సకలము యకారమై నాదం నకారం మంత్రం మకారం స్తోత్రం శికారం వేదం వకారం యజ్ఞం యకారం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శ్రీశ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 92, 93 శ్లోకాలు చెప్పుకుందాం. ముందుగా సంస్కృత శ్లోకం విని దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకుని ఆ తర్వాత వివరణ కూడా వినేసిన తర్వాత మనం మరో శ్లోకాన్ని కూడాను విందాం. ముందుగా సంస్కృత శ్లోకం. दूरीकृतानि दुरितानि दुरक्षराणि दौर्भाग्य दुःख दुरहङ्कृति दुर्वचांसि सारं त्वदीयचरितं नितरां पिबन्तं गौरीश मामिह समुत्तर సత్కటాక్షైః. అనురాధ ఈ 92 శ్లోకాన్ని చాలా చక్కగా పాడి వినిపించారు మన కోసం. మరోసారి ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుతూ దీని ప్రతిపదార్థాన్ని వినేద్దాం. గౌరీష ఓ పార్వతీ వల్లభ, దురక్షరాణి అంటే బ్రహ్మ లలాటం నందు రాసిన దుష్టలిపి సూచకాలని, దురితాని పాపకర్మము చేత కలిగి ఉన్నవి కూడాను, దౌర్భాగ్య దురదృష్టము, దుఃఖ దుఃఖము, దురహంకృతి అంటే దుష్టములకు దేహాదుల యందు అహం అనే అభిమానాన్ని, దుర్వచాంసి పరుష భాషణమును, సత్కటాక్షై నీ కడకంటి చూపుల చేత, దూరీకృతాని దూరము పోగొట్టబడినవి, సారం సారమైన, త్వదీయ చరితం నీ చరిత్రను, నితరాం మిక్కిలి, పిబంతం కొలుచుచున్న, మాం నన్ను, ఇహ ఈ జన్మయందు, సముద్ధర ఉద్ధరింపుము అంటూ దీనికి ప్రతిపదార్థం వచ్చింది. దీని తాత్పర్యం ఏమిటి? పాపం కలిగించుచున్నవి, చెడు అక్షరాలున్నవి, అంతేకాకుండా దౌర్భాగ్యాన్ని, దుఃఖాన్ని, దురహంకారాన్ని ఏర్పరచుకున్నవి అగు చెడు మాటలన్నింటినీ విడిచిపెట్టాను నేను. నీ సారవంతమైన చరిత్రలు వినే నన్ను ఈ జన్మ నుండి తరింపచెయ్యి అంటున్నారు. నీ సత్కటాక్షంతో ఉద్ధరించు అంటున్నారు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? పాపభూయిష్టమైన చెడ్డ మాటలతో కూడిన దుఃఖమును కలిగించే అహంకారాన్ని పెంచే చెడు సంభాషణని నేను వదిలిపెట్టేశా. ఎంతో జ్ఞానమును ప్రసాదించే నీ చరిత్రను లీలా అమృతంగా నేను గ్రోలుతున్నాను, తాగుతున్నాను. నన్ను ఓ ఈశ్వరా దయచేసి కటాక్షించవయ్యా అంటూ ప్రార్థిస్తున్నారనమాట. మరి దీని వివరణ విందాం మనం. ప్రతి జీవిని కూడాను బ్రహ్మ సృష్టించి భూమి మీదకి పంపే ముందు ఆ జీవి భావి జీవితం ఎలా ఉండాలో నుసుటి మీద సూక్ష్మంగా రాసి పంపుతాట. జీవి పూర్వజన్మలో చేసిన పాప పుణ్య ఫలితాలకు అనుగుణంగా ఆ వ్రాత ఉంటుంది అంటుంటారు. ప్రతి జీవి ఏవో లాభ నష్టాలు, అదృష్టాలు, దురదృష్టాలు, సుఖ దుఃఖాలు ఇలా ఎన్నో పూర్వకర్మల ఫలాలను ప్రస్తుత జన్మలో అనుభవిస్తాట. శివుని అనుగ్రహం వలన శంకరులకు అటువంటి పూర్వజన్మ తాలూకు దురదృష్ట దుఃఖాలన్నీ తొలగిపోయాట. ఇంక ఈ జన్మలో శివస్తోత్రం, సంకీర్తన, పూజనాదులు చేసి శివచరిత్రలే వింటూ, కథలే వింటూ ఉండిపోతాట. అందుకు ప్రతిఫలంగా వచ్చే జన్మకు కర్మ మిగలకుండా క్షాళనమైన ఈ జన్మలోనే ఉండగా తరింప చెయ్యమని ప్రార్థిస్తున్నారు. అంటే తాను తరించడానికి ఏం చేయదలుచుకున్నారో చెప్పారు. అలా చేయడం మనకి నచ్చితే మనము అలా చేసి తరించవచ్చని సూచన ఇందులో మనకి
ఇచ్చారనమాట. అంతేకాకుండా మీరు ఇలా నేను చేసినట్లు చెయ్యండని తన సిద్ధాంతాలను మన మీద రుద్దడం కాదది. పెద్దవాళ్ళలాగే సలహా ఇస్తారు. విశ్వదాభిరామ వినురవేమ అని వేమన తనకు తానే చెప్పుకున్నాడు గాని, వినుర జీవ అంటూ మనకి చెప్పలేదు గదా! ఆ రకంగా భగవత్పాదుల వారు మనకి ఇందులో సూచన ఇచ్చారు. ఏమని? ఏ రకంగా మనం ఆ భగవంతుడి సాన్నిధ్యానికి చేరవచ్చు, ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అన్నది ఇందులో సూచించారనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని విందాం ముందు. పరమేష్ఠీ లిఖితార్థమైన దురిత ప్రారబ్ధ జన్మంబులో దురహంకారము దుఃఖమున్ పరుషమౌ దుర్భాషణాభ్యాసమున్ దురదృష్టమును నీ కటాక్ష కృపచే దూరంబయన్ నీ సుధాచరితమ్మున్ తమి గ్రోలు నన్నిపుడే ఈశా ఉద్ధరింపన్ గదే. పరమేష్ఠీ లిఖితార్థమైన దురిత ప్రారబ్ధ జన్మంబులౌ దురహంకారము దుఃఖమున్ పరుషమౌ దుర్భాషణాభ్యాసమున్ దురదృష్టమును నీ కటాక్ష కృపచే దూరంబయన్ నీ సుధాచరితమ్మున్ తమిగ్రోలు నన్నిపుడే ఈశా ఉద్ధరింపన్ గదే. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. మరోసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు అనురాధ గారు పాడబోయే 93వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. सोमकलाधरमौलौ कोमलघनकन्धरे महामहसि स्वामिनि गिरिजानाथे मामकहृदयौ निरन्तरं रमताम्. అనురాధ చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ శ్లోకాన్ని. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. మామక హృదం నా మనస్సును, సోమకళాధారమౌళ శిరస్సున చంద్రకళను ధరించినట్టి కోమలమైన ఘన మేఘము వంటి కంధారే మెడగలిగినట్టి స్వామిని సర్వనియామకమైనట్టియు గిరిజానాథే పార్వతీపతి రూపమైన మహామహసి మహాజ్యోతియందు నిరంతరము ఎల్లప్పుడును రమతాం క్రీడించుగాక అంటున్నారు. ఇంత చిన్న శ్లోకం ఇది. దీని పేరు ఏం చెప్తున్నానంటే, శిరస్సుపై చంద్రరేఖను ధరించిన వాడు, నీలమేఘం వంటి కంఠము కలిగిన వాడును, ముజ్జగాలకి స్వామి అయినటువంటి వాడు, గిరిజానాథుని యందే అనవరతము నా మనస్సు రమించుగాక. ఇంకో వేరే చోటకి దీన్ని నేను మళ్ళించను. నీ అందే దాన్ని ఉంచు, నీ హృదయం అందే ఎల్లప్పుడూ నా మనస్సును రమింపజేయి మహానుభావ అంటూ శివుణ్ణి ప్రార్థిస్తున్నారు శంకర భగవత్పాదుల వారు. పూజలు అందుకోవాలన్నా, స్తుతులు అందుకోవాలన్నా, ధ్యానింపబడాలన్నా ఏ దేవతలైనా నామరూపాలతో ఉండాలి. ఆత్మ దేహంగా రూపు కట్టుకుంటే మనం ఆ జీవిని చూడగలం, మాట్లాడగలం, స్పృశించగలం, ఆనందించగలం. ఆత్మలాగానే ఉంటే ఇలా చేయడానికి కుదరదు. మనం చేసే పూజలు, చెప్పే స్తోత్రాలు, చేసే ధ్యానాలు వాస్తవానికి ఆ నామరూపాల ద్వారా మాత్రమే నిర్గుణతత్వానికి చెందుతున్నాయి. మనం చూసే దేవతా విగ్రహాలన్నీ కూడాను అంతే. మరి లోక వ్యవహారాల్లో కూడా ఒక వ్యక్తి యొక్క నామరూపాల ద్వారానే ఆ వ్యక్తితో మనకుండే లావాదేవీలను మనం పరిష్కరించుకుంటూ ఉంటాం. సత్యము, ధర్మము, పితృవాక్య పరిపాలన, ఏకపత్ని వ్రతము మొదలైన కీలక లక్షణాలన్నీ ఒక రూపంలో పెట్టి ఆయనకి మనం శ్రీరాముడు అంటూ పేరు పెట్టుకున్నాం. ఆ విగ్రహం శ్రీరామ విగ్రహం అన్నాం. చూడగానే మనకి ఇవన్నీ లక్షణాలు అందులో కనబడుతూ ఉంటాయి అన్నమాట. విగ్రహారాధనలోని అంతరార్థమే ఇది. ప్రస్తుత శ్లోకంలో నిర్గుణుడైన శివుణ్ణి గుణమయమైన నామరూపాత్మకమైన జ్యోతి స్వరూపంగా ఇందులో వర్ణించారు. ఆ రూపం ఏమిటి? శిరస్సు పైన ఒక చంద్రరేఖను, మనోహరమైన కోమలమైన మేఘం లాంటి కంఠాన్ని కలిగి నియంతృత్ టీవీతో ఉండే పార్వతీపతి రూపంతో
మహా తేజో సంపన్నంగా ఉన్నావయ్యా నువ్వు అంటూ ఇందులో ఆయన స్తుతించారన్నమాట. ఏ తేజస్సునందే తన హృదయాన్ని రమింపజేసి నిత్యానందము అనుభవిస్తున్నారు. ఆ తేజస్సుని అలా ఉంచమని కోరుకుంటున్నారు శంకరుల వారు. మనకిష్టమైతే మన హృదయాలు కూడా అలా రమించి నిత్యానందాన్ని పొందవచ్చు అంటూ భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించి దానిలో అయినా మీరు మీ భక్తిని చాటి చెప్పుకోండయ్యా. ఆ రకంగానైనా వారిని ఆరాధించి ఆ నిరాకారుడైన ఆ శివుడికి, ఆ సదాశివుడికి మీ భక్తిని ప్రకటించుకోండి అంటూ ఇందులో చక్కటి సలహా ఇచ్చారు మనకి భగవత్పాదుల వారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అనువాద పద్యాన్ని కూడాను మనం విందాం. శిరమునందున శశిరేఖ కరము వెలిగి మృదుల జలధర గ్రీవము మేనగల్గు సోమశంకర శివ పరంజ్యోతియందు ఎల్లప్పుడు నా మనసు రమియించుగాక. శిరమునందున శశిరేఖ కరము వెలిగి మృదుల జలధర గ్రీవము మేనగల్గు సోమశంకర శివ పరంజ్యోతియందు ఎల్లప్పుడు నా మనసు రమియించుగాక. డాక్టర్ గారు చాలా చక్కగా పాడి వినిపించారు మనకి ఈ పద్యాన్ని. మరోసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ మనం రేపు మళ్ళీ మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.